అని తెలిసినప్పటి నుంచి దృష్టి మళ్లించడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా వికృతమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నాడు. దాంట్లో భాగంగానే ఇవాళ ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడులు జరిపిస్తున్నాడు. ప్రతిపక్ష నాయకుల్ని అక్రమంగా నిర్బంధిస్తున్నాడు. ప్రజాపాలన, పౌర హక్కులు, పౌర స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఒక నిరంకుశమైన, నియంతృత్వమైన, విధ్వంసకరమైనటువంటి పాలనను కొనసాగిస్తున్నాడు. ఎవరైతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేశారో, గూండాలను తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసినారో, గురి చూసి రాళ్ళు విసిరినారో, ఇంట్లో ఉన్న వాళ్లకు ప్రాణహాని తలపెట్టే విధంగా రాళ్ళు విసిరారో వాళ్ళేమో యథేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ జరిగిన దాడిని నిరసించినందుకు నిన్నటి నుంచి హరీష్ రావు గారిని నిర్బంధిస్తున్నారు. ఈరోజు కూడా ఎవరిని కలవనివ్వడం లేదు. కలవడానికి పోతే అడ్డగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ భారత రాష్ట్ర సమితి నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు, అడ్డగిస్తున్నారు, భయంకరమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఎందుకు వీటన్నిటికోసం ఈ రకమైనటువంటి నియంతృత్వానికి ఈయన పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి? వాళ్ళ ఇదే దానం నాగేందర్, ఇదే మైనంపల్లి హనుమంతరావు, ఇదే గాంధీ, వీళ్ళందరూ బీఆర్ఎస్లోనూ భాగంగా ఉన్నారు. కానీ ఆ రోజు వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ భాష ఎట్లా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది? ఈరోజు వాళ్ళు ఎందుకు ఇట్లా తెగబడుతున్నారు? ఎందుకు ఇట్లా దాడులకు పాల్పడుతున్నారు? ఎందుకు ఇట్లా దుర్భాషలాడుతున్నారు? ఎందుకు ఇట్లా బూతులు మాట్లాడుతున్నారు? ఎందుకంటే పైనుండి నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి. పైన నాయకుడి సంస్కారం ఎట్లా ఉంటే కింద ఉండేటువంటి నాయకులు అట్లా ఉంటారు. ఇవాళ ఇది నడిపిస్తున్నదంతా రేవంత్ రెడ్డి. వీళ్ళతో ఈ దాడులు చేయిస్తున్నదంతా కూడా రేవంత్ రెడ్డి. ఈ విధ్వంసకరమైనటువంటి పరిపాలన రాష్ట్రాల్లో అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నది. హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నది. నిజానికి ఈయన హోమ్ మినిస్టర్, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఈయన సంక్షేమ శాఖ ఈయన చేతుల్లోనే ఉంది, సంక్షేమం అటకెక్కింది. మున్సిపల్ శాఖ మంత్రి ఈయనే, ఎక్కడా పారిశుద్ధ్యం లేదు. హైడ్రా పేరిట విధ్వంసం నడుస్తున్నది తప్ప నిర్మాణాత్మక చర్యలు ఏవి లేవు. ఈయనే విద్యాశాఖ మంత్రి, విద్యా వికాసం కుంటుపడ్డది. అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారింది రేవంత్ రెడ్డి. ఈ 10 నెలల పరిపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఉత్త మెరమెచ్చుల మాటలు తప్ప, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు తప్ప. రైతు బంధుకు దిక్కులేదు. వ్యవసాయం సంక్షోభంలో పడిపోతున్నది. వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించేందుకు ఫిరాయింపుల సమస్యను, అనర్హత వేటు సమస్యను శాంతి భద్రతల సమస్యగా మళ్లించేందుకు ఇవాళ ఈ ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నాడు. దీన్ని తెలంగాణ ప్రజలు గ్రహించాలి. నిన్న గాంధీ ఏం మాట్లాడతారు? కరీంనగర్ వాడొచ్చి హైదరాబాదులో మాట్లాడడం ఏంది అంటాడు. కరీంనగర్ వాడు వచ్చి హైదరాబాద్లో మమ్మల్ని బెదిరించడం ఏంది అంటాడు. దానికి సమాధానంగా నువ్వు ఇంకో ప్రాంతం నుంచి వచ్చి ఈ ప్రాంతంలో ఎందుకు మా మీద ఈ రకమైనటువంటి మాటలకు తెగబడుతున్నావు అని కౌశిక్ రెడ్డి అన్నాడు. కానీ దాన్ని ఇవాళ ప్రాంతీయ విద్వేషాలు తేవడానికి కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని చెప్పి మాట్లాడతారు సోకాల్డ్ మీడియా. నిజాన్ని మొట్టమొదటి అన్నది గాంధీ. కరీంనగర్ అంటే ఒక తెలంగాణ వాడినే హైదరాబాద్లో నీ పెత్తనం ఏంది అని అడుగుతాడు ఆయన. ఈ రకంగా ఎవరు మాట్లాడిస్తున్నారు? ఎవరు విభేదాలను సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు? నిజానికి ముఖ్యమంత్రికి ఏమాత్రం విజన్ ఉన్నా, ముఖ్యమంత్రికి ఏమాత్రం ప్రజల పట్ల పట్టింపు ఉన్నా, నిజంగా శాంతి భద్రతల్ని కాపాడాలంటే ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దాడులు చేయిస్తారా? ఈ దాడుల్ని ఇవాళ సోకాళ్ళు ఏదో మన హక్కుల్ని ప్రేమించేవాళ్ళు, సోకాళ్ళు మేధావులు ఆస్వాదిస్తున్నారా ఈ దాడుల్ని? ఆహ్వానిస్తున్నారా ఈ దాడుల సంస్కృతిని? ఈ రకంగా నాయకుల ఇళ్ల మీద దాడులు జరిగినాయా 10 ఏళ్ల పరిపాలనలో? ఇది ఏ రకమైనటువంటి దీన్ని ఎట్లా సమర్థిస్తారు? ఇది ఎంత దూరం పోతుంది?
ఇవాళ ఎందుకు హరీష్ రావు గారిని నిర్బంధించి ఉంచారు, ఎందుకు ఎవరిని కలవనివ్వటం లేదు? చివరికి మాజీ ఎంపీ మాలోత్ కవిత గారు వెళ్తే కలవనివ్వలేదు, సబితా ఇంద్రారెడ్డి గారు వెళ్తే కలవనివ్వలేదు, సునీత లక్ష్మారెడ్డి గారు వెళ్తే కలవనివ్వలేదు, మేము వెళదామంటే మమ్మల్ని కలవనివ్వటం లేదు. ఎందుకు ఆత్మీయులు కూడా కలవనివ్వకుండా అడ్డగిస్తున్నారు? అసలు ఎవరిని నిర్బంధించాలి? రాళ్ళు విసిరిన వాళ్ళని నిర్బంధించరు. ఆయన 3 పోలీస్ స్టేషన్లు దాటుకుంటూ వచ్చాడు గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి దాకా, లేదు ఆయనను అడ్డగించరు. కానీ ఇవాళ ఎవరు బయటకు పోదామన్నా కానీ పోలీసులు వచ్చి అడ్డగిస్తారు. బారాసకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు బయటకు పోదామన్నా అని అడ్డగిస్తారు. దీని అర్థం ఏమిటి? దీని భావం ఏమి తిరుమలేశ? అంటే ప్రతిపక్ష నాయకులనేమో నిర్బంధిస్తారు, అధికారంలో ఉన్న నాయకులేమో దాడులు జరిపిస్తారు. ఇవాళ గాంధీ ఇంటికి వెళ్ళి దాన నాగేందర్ తొడగొట్టి సవాల్ చేస్తున్నారు. ఎవరు రెచ్చగొడుతున్నారు? ఇది ఈ రాష్ట్రానికి మంచిది కాదు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. దీని వెనుక ఏ శక్తులు ఉన్నారు? ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఎవరు తెలంగాణ వినాశం కావాలని కోరుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇష్టపడని వాళ్ళు రేవంత్ రెడ్డిని ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్లే తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారు. ఇది చాలా దుష్పరిణామాలకు దారితీస్తుంది. తెలంగాణను ప్రేమించే వాళ్ళు రేవంత్ రెడ్డి వైఖరిని ఖండించవలసిందే. రేవంత్ రెడ్డి ఈ దుష్పరిపాలన విధానాన్ని వ్యతిరేకించవలసిందే. ఖండించకపోతే, దీన్ని ఆమోదిస్తే, దీన్ని ఆహ్వానిస్తే తెలంగాణలో మరింత హింస చెలరేగుతుంది, మరింతగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి. తెలంగాణలో ప్రగతి ఉండదు, ఉండేది సంక్షోభం మాత్రమే. మిత్రులకు అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా ఆనాటి మా అధినేత కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారులం అందరం కూడా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ళు కూడా శాంతి భద్రతల విషయంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 10 ఏళ్ల పాటు శాంతి భద్రతలను సరైనటువంటి రీతిలో కాపాడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కానీ వచ్చిన 10 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసేటువంటి పనికి పూనుకున్నది. కేవలం రేవంత్ రెడ్డి ఒక్కడు మాత్రమే వ్యవస్థ అనేటువంటి స్థాయికి ఇవాళ తెలంగాణని దిగదార్చడం అనేటిది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రెడ్ కార్పెట్ వేసి ఇవాళ నిందితులను అందరినీ కూడా యథేచ్ఛగా ఎమ్మెల్యేల మీద, ఇండ్ల మీద దాడికి పురికొల్పుతూ ఉన్నారు. కానీ శాంతియుతంగా మా సమస్యల కోసం మేము నినదిస్తాం, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న వాళ్ళ పట్ల శాంతియుతంగా మేము ప్రవర్తిస్తామన్నటువంటి మా నాయకులందరినీ కూడా అక్రమంగా నిర్బంధిస్తున్నారు. నిన్న కేశంపేటలోనైనా, ఈరోజు మరి కోకాపేటలో కూడా హరీష్ రావు గారిని నిర్బంధించడం, ఎవరిని కలవకుండా చేయడం, హరీష్ రావు గారి దగ్గరికి ఎవరిని పోకుండా చేయడం. హరీష్ రావు గారిని ఎందుకు నిర్బంధిస్తారు? వారేమైనా విధ్వంసకారుడా? ఎక్కడైనా ఏమైనా విధ్వంసం చేసిండా? మా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని నినదిస్తున్నటువంటి నాయకుడు మా కేసీఆర్ గారి ఆదేశాలతో శాంతియుతంగా తెలంగాణ ఉద్యమమే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక శాంతియుత ఉద్యమానికి శ్రీకారం చుట్టడంలో టీఆర్ఎస్ పాత్ర ఉందనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది నాయకుల్ని ఎక్కడైనా ఈ అక్రమ విధానాల్ని మీరు తప్పుపడుతున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఇవాళ అరెస్టు చేయాలి. గాంధీ లాంటి వాళ్ళు యథేచ్ఛగా గుండాల్లాగా వచ్చి ఇలా ప్రవర్తిస్తుంటే ప్రభుత్వమే మౌనంగా ఉండడం అనేటువంటిది దేనికి సంకేతమో ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుల అరెస్టులన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారిని మీరు నిర్బంధించినా, హరీష్ రావు గారిని మీరు ఎన్నిసార్లు అరెస్టు చేయాలని ప్రయత్నించినా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, మీ లెక్కలు రాసుకుంటున్నారు. సరైనటువంటి సమయంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఫిరాయించినటువంటి వాళ్ళు, మేము 10 మందిని చేర్చుకున్నామని దర్జాగా చెప్పిన నాయకులందరూ కూడా ఇవాళ పిల్లుల్లాగా మేము ఫిరాయించలేదు, మేము ఫలానా ఆ పార్టీలనే ఉన్నామని
నిర్లజ్జగా ప్రకటించడం అనేటువంటిది ఇది దేనికి సంకేతం? అట్లాగే కండువాలను కూడా ఇవాళ అపహాస్యం చేసేటువంటి పద్ధతి వచ్చింది. పోయి రేవంత్ రెడ్డి దగ్గర కండువా కప్పుకున్న గాంధీ ఇవాళ ఏదో మేము దేవుడి కండువాను కప్పుకున్నామని చెప్పి ఇవాళ అబద్ధాలు వలికేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈ రాష్ట్రంలో మొత్తంగా ప్రతిపక్షాలని అణిచి ప్రజల ఆకాంక్షల్ని పక్కకు పెట్టి 6 గ్యారంటీలు, రుణమాఫీలు ఇచ్చినటువంటి హామీల వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఇవాళ ప్రతిపక్షాల మీద మీరు దాడులకు పురికొల్పుతున్నారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అరెస్ట్ అయిన నాయకులందరినీ కూడా మేము శాంతియుతంగా చేయదలుచుకున్నాం. మా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, మా పార్టీ ఆదేశాల మేరకు నిరసనలు మాత్రమే శాంతియుతంగా చెప్పేటువంటి వాళ్ళ పట్ల ఇవాళ దుర్మార్గంగా వ్యవహరించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. పద్ధతులు మార్చుకొని ప్రజల పట్ల మీరు ఇలా దృష్టి పెట్టండి, ప్రజా సమస్యల పట్ల దృష్టి పెట్టండి. ఇలా అనేక మంది నాయకులు కాంగ్రెస్ను గెలిపించడానికి మరి రెడ్ కార్పెట్లు వేసిన మేధావులందరూ కూడా నోళ్ళు ఎందుకు మూసుకున్నారు? హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల వైఫల్యం జరుగుతూ ఉంది. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో 10 ఏళ్ల పాటు ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమై సుఖశాంతులతో నిద్రలు పోతున్నటువంటి తెలంగాణను ఇలా అల్లకల్లోలంగా మార్చేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రను డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ ఛేదిస్తుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఇట్లాగే వ్యవహరిస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలతో చీవాట్లు తప్పవు, మీకు బుద్ధి తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇవాళ ముఖ్యమంత్రి శాంతి భద్రతల మీద రివ్యూ చేస్తారట. ఏం రివ్యూ చేస్తారండి ముఖ్యమంత్రి గారు? ప్రతిపక్షాల మీద దాడులు పోలీసుల సాయంతో ఇంకా పర్ఫెక్ట్గా ఎలా చేయొచ్చో ఇవాళ రివ్యూ చేస్తారా? నిన్న చేసిన దానికన్నా పర్ఫెక్ట్గా పోలీసులందరూ సహకరించి తీసుకొని వెళ్ళి గూండాలు తీసుకొని వెళ్ళి ఎట్లా రాళ్ళు విసరాలి, రాళ్ళు గురి చూసి విసరడం ఎలా అనేది ఇవాళ రివ్యూ చేస్తారా ముఖ్యమంత్రి గారు? మొన్న కొంచెం గురి తప్పినాయి, ఎవరికి తాకలేదు. గురి చూసి తాకేలా రాళ్ళు విసరడం ఎలా అన్నది బహుశా ఇవాళ ముఖ్యమంత్రి గారు డీజీపీ గారితో కూర్చొని రివ్యూ చేస్తారేమో. అట్లాంటి రివ్యూలు చేయండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఆ రివ్యూలు మాత్రమే చేయగలుగుతారు. రాష్ట్రంలో గుండాయిజం పెంచడం ఎలా, పోలీసుల్నే గుండాలుగా మార్చడం ఎలా, దాడులు చేయించడం ఎలా, ప్రతిపక్ష నాయకుల్ని నిర్బంధించడం ఎలా, దీని మీద మంచి రివ్యూ చేయండి ముఖ్యమంత్రి గారు.